హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? జీవితం అనే నాటకంలో మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడేది మరొకటి. నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగా కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నీకంటే నేను గొప్ప అనే గర్వం ఎవ్వరికీ ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం అందరికీ ఉండాలి. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి, అంతే. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించండి. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. ప్రేమ లేని చోట ప్రేమను ఎంత వెతికినా దొరకదు. ప్రేమ ఉన్న చోట ప్రేమను ఎంత దాచాలనుకున్నా దాగదు. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అది విజయం అంటే. లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము. కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. ఎదుటివారు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకుపోవాలి, కానీ నుదుటికి రాసుకోకూడదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే ఫ్రెండ్షిప్ ఎప్పటికీ శాశ్వతం కాదు. సహనం అంటే దండించే అధికారం ఉన్నప్పటికీ దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ మారకుండా ఉండడం. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.